హలో అందరికీ ఎక్కడికి వెళ్తున్నామో అర్థమయ్యే ఉంటుంది. మేమైతే చిన్నని స్కూల్లో జాయిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అమ్మఒడి ప్లే స్కూల్ అని ఉంది, ఇంకా అందులో అయితే జాయిన్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ అక్క వాళ్ళ బాబు కూడా అందులోనే ఉంటాడనమాట. ఇంకా అక్కకు తెలుసు కదా ఫీజు అన్నీ, ఇంకా ఫ్యాకల్టీ అంతా తెలిసి ఉంటుంది కదా అనేసి మాకు ఫస్ట్ టైం కదా అని అక్కను కూడా తీసుకెళ్తున్నా. ఇంకా చిన్న స్కూల్ వచ్చేసి అయితే అదనమాట. స్కూల్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా చిన్ననైతే స్కూల్లో జాయిన్ చేసాము. వాళ్ళ క్లాస్కి అయితే వెళ్ళేశాడు. వీళ్ళు వాళ్ళ క్లాస్ మెంబర్స్ అనమాట. క్లాస్ రూమ్ కూడా చాలా బాగుంది చూడండి, పిల్లలు అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసి లంచ్ సెక్షను అండ్ అలాగే అటు సైడ్ టాయ్స్ సెక్షను, వాష్రూమ్ కూడా ఇందులోనే. పిల్లలు ఇంకా రూమ్లోకి వచ్చిరంటే బయటకు వెళ్ళేది లేదు. స్నాక్స్ ఉంటాయి పిల్లలకి. ఇంకా వాళ్ళకి స్నాక్స్ టైము మేము వెళ్ళినప్పుడు ఇంకా పిల్లలందరిని అలా కూర్చోబెట్టిరనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ రూమ్లో అందరూ మాకు తెలిసిన వాళ్ళ పిల్లలే ఉన్నారు. ఇంకా అక్క చూపిస్తుంది అనమాట. ఓకేనా, బాయ్. ఇంకా చిన్న స్కూల్లో అడ్మిట్ అవ్వగానే వాళ్ళ మేడం అయితే ఫోటో తీసుకుంది, వెల్కమ్ శివాంశు అమ్మఒడి స్కూల్ అనేసి. ఇంకా పిల్లలకి స్నాక్స్ అయితే ఇలా పెడతారనమాట. యాపిల్స్ కట్ చేసి ఇట్లా ఇచ్చారు. ఇంకా చిన్ను కూడా తినేస్తున్నాడు. వాళ్ళ మేడం చూడండి మంచిగా తినిపిస్తున్నది. తినని పిల్ల వాళ్ళకి కూడా తినిపిస్తారంట. ఈ స్కూల్ రూల్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. ఇంకా అందుకనే జాయిన్ చేసేసాను. కాకపోతే చిన్ను అసలు చాలా ఏడ్చిండు అనమాట. మేడం నన్ను బయట కూర్చో అన్నది, మీరుంటే ఏడుస్తారని. ఇంకా నేను బయటకు వెళ్ళిన వాడు నాన్ స్టాప్గా ఏడ్చిండు. చాలా బాధ అనిపించింది. ఇంకా అడ్మిషన్ కంప్లీట్ అయిన తర్వాత అయితే చిన్ను బయట ఆడుకుంటున్నాడు. ఇంకా సరే నాన్న లోపలికి వెళ్దాం అని క్లాస్ రూమ్లోకి అయితే తీసుకెళ్ళాను. ఇంకా క్లాస్ రూమ్కి వెళ్ళగానే అక్కడ టీచర్ అయితే బయట టాయ్స్ వేసిందనమాట కింద. ఇంకా పిల్లలందరూ స్నాక్స్ టైం అంట, ఇంకా చైర్లలో కూర్చున్నారు. ఇంకా బొమ్మలు వేయగానే వెళ్ళైతే బాగానే మా నుండి ఇట్లా ఎత్తుకొని ఉన్నాను. అప్పుడు ఇంకా మీదకి వెళ్ళి దిగేసి అయితే బొమ్మలు అయితే తీసుకున్నాడు. మంచిగానే ఆడుకుంటున్నాడు కదా అనుకున్నా. ఇంకా వాళ్ళ నాన్న వెళ్ళిపోయింది అనమాట, నేను ఉన్నా కదా అనేసి. టీచర్ ఏమన్నదంటే వారం రోజులు అయితే హాఫ్ డే తోలండి అమ్మా, ఇంకా తర్వాత ఫుల్ డే తోలుదురు కొంచెం అలవాటు అయిన తర్వాత అనేసి అన్నది. ఇంకా అంతలోనే కన్నయ్య గారు అయితే చైర్ ఎక్కి కూర్చుండు, చిన్న కోసం వేసిన చైర్లో. ఇంకా టీచర్ వాడితో మాట్లాడుతున్నది, వీడిని కూడా తోలేసేయండి అని అంటున్నది. ఇంకా చిన్నోడు కదా నెక్స్ట్ ఇయర్ వస్తాడు వీడు అని చెప్పిన. ఇంకా చిన్ను అయితే ఆడుకుంటున్నాడు. అంతలోనే స్నాక్స్ టైం అయిందనేసి అయితే మేడం వాళ్ళు వచ్చినారు స్నాక్స్ తీసుకొని. ఇంకా మమ్మల్ని బయటికి వెళ్ళమన్నారనమాట. మీరు ఉండొద్దమ్మా, మీరుంటే వాళ్ళు ఏడుస్తారు, సో ఇంకా బయటికి వెళ్ళండి అన్నారు. ఇంక ఇక్కడైతే ఎండాకాలం కూడా ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు ఏసీ పిల్లలకి, అక్కడ వాష్రూమ్ అన్నీ ఇంకా ఈ రూమ్లోనే, ప్రతి రూమ్కి వాష్రూమ్ ఉంటుంది. ఇంకా అక్కడ వాష్రూమ్ ఉంది. అలాగే లంచ్ బ్యాగ్కి క్యారీ సెక్షను అండ్ అలాగే టాయ్స్ సెక్షను చూడండి ఎలా ఉందో. అండ్ అలాగే సమ్మర్లో కూడా స్కూల్ ఉంటుందన్నమాట. ఏసీ కూడా ఉన్నది. ఇంకా సీసీ ఫుటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే క్లాస్లో పిల్లలు ఏం చేస్తున్నారు, టీచర్స్ ఏం చేస్తున్నారు అని చూడడానికి చాలా బాగా అనిపించింది స్కూల్ అయితే. ఓకేనా, బాయ్.